మీరు కొనే వెండి కాయిన్స్ అసలువో నకిలీవో ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. అక్షయ తృతీయ, శ్రావణ మాసం, లక్ష్మీ పూజ, ధన్తేరస్, దీపావళి ఇలా పండుగల సందర్భంగా చాలామంది బంగారం కాకుండా కనీసం వెండి నాణాలనైనా కొంటుంటారు. వాటితో పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని వారి నమ్మకం. అయితే అనుగ్రహం వచ్చే మాట ఎలా ఉన్నా వెండి నాణాలను కొనే విషయంలో మాత్రం ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, లేదంటే మోసపోవడం ఖాయం. ఎందుకంటే ఈ మధ్య మార్కెట్లలో ఏది చూసినా నకిలీ వస్తువే వస్తుంది. ఆ క్రమంలో చాలామంది వ్యాపారులు నకిలీ వెండి నాణాలను ఒరిజినల్ అని చెప్పి అమ్ముతున్నారు కనుక వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ క్రమంలో ఏది నకిలీ సిల్వర్ కాయినో ఏది అసలుదో వాటిని ఎలా గుర్తించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లోహాలన్నింటిలోనూ వెండికి ఉన్నటువంటి ఉష్ణవాహకత దేనికి లేదు. ఈ క్రమంలో ఏదైనా సిల్వర్ కాయిన్ లేదా బార్ పై ఓ చిన్న ఐస్ క్యూబ్ ని ఉంచితే అది వెంటనే కరిగిపోతుంది. అలా కరగలేదంటే అది సిల్వర్ కాయిన్ బార్ అయి ఉంటుంది. ప్యూరిటీ స్టాంప్ బంగారాన్ని క్యారెట్లలో కొల్లడం ద్వారా అందులో నాణ్యత ఎంత ఉందో సింపుల్గా తెలుసుకుంటాం. అలాగే వెండికి కూడా స్వచ్ఛతను పరీక్షించవచ్చు. అది హాల్మార్క్ గుర్తుతో, అంతేకాదు ఆ గుర్తుతో పాటు సదరు కాయిన్ లేదా బార్పై అందులోని వెండి స్వచ్ఛతను తెలియజేసే విధంగా 99.95% అనే సంఖ్యలో ఉంటాయి. అంటే అంత శాతంలో ఆ వెండి స్వచ్ఛమైందన్నమాట. అసలైన వెండి అయస్కాంతానికి అతుక్కోదు. ఒకవేళ మీరు కొన్న వెండి కాయిన్ లేదా బార్ అయస్కాంతానికి అతుక్కుంటే కనుక అది నకిలీదని గుర్తించాలి. మీరు కొన్న సిల్వర్ బార్ లేదా కాయిన్ ను 45 డిగ్రీల కోణంలో ఉంచి దానిపై చిన్నపాటి అయస్కాంతాన్ని పెడితే అది నెమ్మదిగా జరుగుతుంది. ఒకవేళ సదరు అయస్కాంతం నెమ్మదిగా జారకుండా వేగంగా జారినా, లేదంటే అయస్కాంతం సదరు వెండి కాయిన్ లేదా బార్ కు అలాగే అతుక్కున్నా మీరు కొన్న వెండి వస్తువులు నకిలీవని తెలుసుకోండి. సిల్వర్ కాయిన్ ను చేతి వేళ్లతో టచ్ చేసి సౌండ్ చేస్తే ఆ సౌండ్ 1 నుంచి 2 సెకండ్ల వరకు అలాగే మనకు వినిపిస్తుంది. అదేవిధంగా కాయిన్ ను 6 అడుగుల ఎత్తు నుంచి కింద పడిస్తుంటే పెద్ద సౌండ్ వస్తుంది. అదే నకిలీ కాయిన్ అయితే ఇనుము సౌండ్ వస్తుంది. ఆన్లైన్ షాపింగ్ సైట్లలో వెండి వస్తువుల నాణ్యతను పరీక్షించే కిట్స్ దొరుకుతున్నాయి. వాటిని తెచ్చుకొని కూడా మీరు కొన్న వెండి వస్తువులు అసలువో నకిలీవో ఇట్టే గుర్తించవచ్చు. కాకపోతే సదరు కిట్లను వాడితే వెండి వస్తువులపై మరకలు పడతాయి. కాబట్టి సదరు కిట్లను జాగ్రత్తగా వాడుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.